ఊహించినట్టే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెనుజులా, దక్షిణ అమెరికాలోని వెనుజులా మీద ఈ రాత్రి భయంకరమైన అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు విజువల్స్ చూపించినట్టు వెనుజులా క్యాపిటల్ అయిన కారకస్ మీద, అంటే ఒక కారకస్ వెనుజులా రాజధాని మీద భయానకమైన అటాక్ జరిగింది. అక్కడ వెనుజులా రాజధాని కారకస్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, వెనుజులాలోని కారకస్లోని ఆర్మీ బేస్ని, ముఖ్యంగా ఎయిర్ బేసిల్ని అది ముందు పేల్చినట్టు తెలుస్తుంది. తర్వాత వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మడ్యురో ప్రకారం వెనుజులాలో ఉన్న 23 రాష్ట్రాల్లో ముఖ్యంగా 3 రాష్ట్రాల మీద భీకరమైన డ్రోన్ల అటాకులు కూడా చేయడం జరిగింది. యుఎస్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన F-35, F-22 ర్యాప్టర్ లాంటి 5th జనరేషన్ ఫైటర్స్ ఈ ఎయిర్ స్ట్రైక్లో పాల్గొన్నాయి. అదేవిధంగా CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏం చేసిందంటే అక్కడ కార్టెల్ అంటే డ్రగ్స్ ముఠాలకు సంబంధించిన డ్రగ్స్ దాచిన హెరాయిన్, పెంటనైల్ లాంటి డ్రగ్స్ స్టోరేజ్ల మీద CIA డ్రోన్ అటాకులు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ట్రెన్ డి అరోగ్వా అనే ఒక ఈ డ్రగ్స్ మాఫియాని టార్గెట్గా చేసుకున్నట్టు తెలుస్తుంది. వెనుజులా ముఖ్యంగా ఈ కారకస్ మీద అటాక్ జరిగింది. మడ్యురో వెంటనే నికోలస్ మడ్యురో వెనుజులా ప్రెసిడెంట్ వెంటనే వెనుజులా దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. తర్వాత మడ్యురో ఇంకొకటి కూడా చేశారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇది కొలోనియల్ వార్గా, అంటే ఒక వలసవాద అటాక్ చేసేసింది. వెనుజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్, అదేంటంటే డ్రగ్స్ పేరు చెప్తుంది కానీ వెనుజులాలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ అనేది వెనుజులాలో ఉన్నాయి. ఆ వెనుజులాను దాన్ని కొల్లగొట్టడానికి చేస్తున్నాడు, షేల్ గ్యాస్ లాంటివి చేస్తున్నాడు. అంతేకాని ఇదేదో డ్రగ్స్ని ఆపడానికి చేసేది కాదు. కాబట్టి ప్రజలారా, వెనుజులాలో ఉన్న 3.2 కోట్ల మంది ప్రజలారా, మీరు స్ట్రీట్లోకి రండి, మీరు వీధుల్లోకి రండి, యుఎస్ ఫోర్సెస్ వస్తే మీరు అడ్డగించండి, మీ అంతటికి మీరు అడ్డగించండి అంటూ మడ్యురో అంటే నికోలస్ మడ్యురో వెనుజులా ప్రెసిడెంట్ ప్రజలకి సందేశం ఇచ్చి, అంటే అత్యవసర పరిస్థితి ముందు ప్రజలను అడ్రస్ చేస్తూ ఆయన చెప్పడం జరిగింది. ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గత ఆగస్టు అంటే 2025 ఆగస్టు నెలల నుంచి ఈ వెనుజులా చుట్టూరు డిప్లాయ్మెంట్, అంటే అట్లాంటిక్ మహాసముద్రం వెనుజులా చుట్టూరు మనకు కనిపించే ఈ కరేబియన్ సీ, అట్లాంటిక్ మహాసముద్రం వెనుజులా చుట్టూరు కూడా ఇక్కడ ఫుల్గా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా వెనుజులా చుట్టుపక్కల ఉన్న దేశాలు ముఖ్యంగా డొమినికన్ రిపబ్లిక్, తర్వాత ప్యూర్టరికోలు అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళ ఎయిర్ బేసిల్ని, వాటి ఆర్మీ బేసిల్ని అమెరికాకి ఇవ్వడం జరిగింది. అమెరికాకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గెరార్డ్ R. ఫోర్డ్ అనేది ప్రపంచంలో అత్యాధునిక అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని, తర్వాత చైనోక్ లాంటి హెలికాప్టర్లని మోహరించినట్టు తెలుస్తుంది. వెనుజులా చుట్టూరు ఎయిర్ క్రాఫ్ట్లు, అంటే అక్కడ సహజంగా ఏంటంటే సౌత్ అమెరికాలో వెనుజులా, ఈ కరేబియన్ సీ, సౌత్ అమెరికాలో 3 షిప్పులు అమెరికా షిప్పులు ఉంటాయి అన్నమాట కేవలం. కానీ ఇప్పుడు అమెరికా అన్యూజువల్గా 10 షిప్పుల్ని అక్కడ మోహరించడం జరిగింది. అందులో 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, అంటే అందులో వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన గెరార్డ్ R. ఫోర్డ్ అనేది అక్కడ మోహరింపబడింది. అంటే ఏంటి, దాని మీద వందలాది యుద్ధ విమానాలు కూడా ఉంటాయి అన్నమాట, న్యూక్లియర్ బాంబ్స్ తోటి ఉంటాయి. కాబట్టి యుఎస్ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ వార్కి అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది అని తెలుస్తుంది. తర్వాత యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హెక్సెత్ దాన్ని పర్యవేక్షణ చేస్తున్నాడు. యుఎస్ ఆర్మీ చీఫ్ దాన్ని పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఏంటంటే మడ్యురో గవర్నమెంట్తో చర్చలు జరుపుతున్నారు, ఇది గత కొన్ని నెలలుగా. కానీ ఆ చర్చలను అర్ధాంతరంగా ఆపేసి ఇప్పుడు వెనుజులాలో మడ్యురోనే ఆయన డిమాండ్ చేసేది రిజైమ్ చేంజ్, నువ్వు పదవిలోంచి వెళ్ళిపోతావా లేదా, పదవిలోంచి వెళ్ళిపోతే అటాక్ జరగదు, లేకపోతే అటాక్ జరుగుతుందని తెలుస్తుంది. గత ఆగస్టు నెల నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పటివరకు 30 బోట్స్, అంటే అల్లీజెడ్లీ ట్రాఫిక్ క్యారింగ్ ది డ్రగ్స్, అంటే అమెరికాకి డ్రగ్స్ ఎగుమతి అక్కడ నుంచి అవుతూ ఉంటుంది, పెంటెనైలు, హెరాయిన్, కొకైన్ లాంటివి. అలాంటి 30 బోట్లని పేల్చేయడం జరిగింది. అందులో 107 మంది ఇప్పటివరకు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఈ బోట్లతో ఎక్కడితో ఆగడం లేదు. మొత్తం నికోలస్ మడ్యురో గవర్నమెంటే ఇల్లీగల్ గవర్నమెంట్ వెనుజులాలో, అది పదవిలోంచి వెళ్ళిపోవాలి, ఇది రిజైమ్ చేంజ్ అంటే ప్రభుత్వ మార్పు అనేది ప్రధానం అని ఆయన చెబుతున్నారనమాట. అక్కడ అపోజిషన్ పార్టీలు రూల్లోకి తేవాలని. కానీ ఇదంతా మనకు కనిపించేది ఒక ఎత్తు. కానీ అసలైన విషయం ఏంటంటే అసలు వెనుజులా మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు, వెనుజులా మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అసలు ఎందుకు దాడి చేస్తున్నారు, అసలు లక్ష్యం ఏంటి అంటే ఒకటి విషయం వినాలండి. ఇప్పుడు నికోలస్ మడ్యురో వెనుజులాని ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారు, నేను నెగోషియేట్ చేస్తాను, మేము చర్చలకి
రెడీగా ఉన్నాను, యుఎస్ అన్నట్టు మేము అక్కడ డ్రగ్స్ని నిరోధించడానికి నేను రెడీగా ఉన్నాను అని ఆయన చెబుతున్నారు. అయినప్పటికీ రాత్రికి రాత్రే అటాక్ ఎందుకు జరిగింది వెనుజులా మీద అనేది ఒక ప్రధానమైన విషయం అండి. ఇక్కడ ప్రధానమైన కారణం అంటే డొనాల్డ్ ట్రంప్ వెనుజులా మీద అటాక్ చేయడానికి అతిపెద్ద కారణం ఏంటంటే 1823లో అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ మన్రో అనే ఆయన ఒక మన్రో డాక్ట్రిన్ అనేది ఒకటి తెచ్చాడు. అదేంటంటే ఉత్తర అమెరికాలో కానీ దక్షిణ అమెరికాలో కానీ ఈ 2 ఖండాల్లో బయట వాళ్ళు ఎవ్వరూ రాకూడదు, ఇది యుఎస్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే యుఎస్ సెక్యూరిటీ అడ్డా, ఇక్కడ ఎవ్వరూ రావడానికి లేదు, ఇది మాదే ఆధిపత్యం ఉండాలి, అప్పుడే అమెరికాకి సెక్యూరిటీ, ఇక్కడ రిజర్వ్స్, అమెరికా ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయబడతాయని మన్రో డాక్ట్రిన్ అని ఒకటి తెచ్చారు. దాన్ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 2025లో అంటే 1823లో అప్పుడు అధ్యక్షుడు అవలంబించిన విధానాన్ని ఇప్పుడు ట్రంప్ అవలంబిస్తూ ఇక దక్షిణ అమెరికాలో కానీ ఉత్తర అమెరికాలో కానీ ఏ పవరు రాకూడదు అని శాసిస్తున్నాడు. అంటే వెనుజులాతో చైనా రష్యాలు అద్భుతమైన బంధం కలిగి ఉన్నాయి, సైనిక బంధం, అదేవిధంగా ఆయిల్ ఎగుమతి దిగుమతులకి. కాబట్టి వెనుజులా వాటితో సంబంధాలను తెంపుకోవాలి లేదా అటాక్ చేస్తాను అనేది ఇప్పుడు డిమాండ్ అనమాట. అందువల్ల ఉత్తర దక్షిణ అమెరికాలో అమెరికా ఆధిపత్యం సంపాదించడం ప్రధాన కారణం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వెనుజులా అనేది ప్రపంచంలో అత్యధిక ఆయిల్ రిజర్వ్స్ అంటే పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయండి. ఎంత అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఒపెక్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం ఏంటంటే అక్కడ 303 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయండి. రెండో అతిపెద్దది సౌదీ అరేబియా, 267 బిలియన్ బ్యారెల్స్ ఉంటాయి. రష్యా దగ్గర 200 బిలియన్. అంటే వెనుజులా చిన్న దేశమే అవ్వచ్చు, కానీ వెనుజులా దగ్గర 303 బిలియన్ బ్యారెల్స్, అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిజర్వ్స్ కంటే 5 రెట్లు ఎక్కువ అండి. అంటే వెనుజులా ఎంతటి శక్తివంతమైన దేశమో మనం చెప్పొచ్చు అనమాట. అంటే ప్రపంచ ఆయిల్ మార్కెట్ని శాసించే ఒపెక్ కంట్రీ. అంటే ఈ ఆయిల్ రిజర్వ్స్ మీద ట్రంప్ దృష్టి పెట్టాడు. ఎందుకంటే టారిఫ్స్ విధించడం వల్ల అమెరికన్ ఎకానమీ చైనాతో పోటీలో వెనకపడడం వల్ల గ్రోత్ రేట్లో ఇప్పుడు అమెరికాకి బెనిఫిట్ రావాలి అంటే అక్కడ ఆయిల్ రిజర్వ్స్ని కొట్టేయాలి, అది ట్రంప్ లక్ష్యం. ఇది 2. ఇక 3వది ఏంటంటే వెనుజులా చావేజ్ నుంచి అంటే 2004-05 చావేజ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హ్యూగో చావేజ్ నుంచి ఈ వెనుజులా తిరగబడుతుంది, చైనా రష్యాలను అక్కడ తెస్తుంది 3వ కారణంగా. కాబట్టి ఇక దక్షిణ అమెరికాలో మన్రో డాక్ట్రిన్ ప్రకారం అక్కడ ఎవరూ రాకూడదు, చైనా రష్యాలను అక్కడ రాకుండా చేసేయాలి. తర్వాత వెనుజులా తన పప్పెట్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలి, తన మాట వినేది, అమెరికన్ కంపెనీలు మాట వినేది. ఇది 3వ కారణం. అంతేకాని అక్కడ డ్రగ్స్ ట్రాఫికింగ్ అని ఇదని అదని ఏమీ కాదు. ఇక 4వది అతిపెద్ద కారణం వెనుజులా మీద అటాక్ చేయడానికి అతిపెద్ద కారణం ఏంటంటే ఇప్పుడు అమెరికా ఆధిపత్యానికి ప్రపంచవ్యాప్తంగా చెల్లుచీటీ ఉంది. అమెరికా పవర్ ఈజ్ వ్యానింగ్ అండి, తగ్గిపోతుంది, అస్తమిస్తుంది. ఎందుకంటే చైనా రష్యాలు పైకి రావడం, రష్యా అక్కడ యూరోప్లో దాని ప్రాబల్యం తగ్గిపోతుంది, ఇక్కడ చైనా ప్రాబల్యం, ఇక్కడ ఇండియా దక్షిణ ఆసియాలోను ప్రపంచవ్యాప్తంగా ఇండియా పవర్ పెరిగిపోవడం వల్ల అమెరికా ఆధిపత్యం తగ్గుతుంది. కాబట్టి వెనుజులా మీద అటాక్తో అమెరికా సైనిక సత్తా, అమెరికా ఆయుధాల సత్తా ప్రపంచానికి చూపించడం, దీంతో అమెరికా ఆధిపత్యం అది ఎప్పుడు అమెరికా చేస్తూ ఉంటుంది. పిరియాడికల్లే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రతి 4 సంవత్సరాలకు ఒక యుద్ధం చేస్తూ ఉంటుందండి. లిబియా అని, ఇరాక్ అని, ఇరాన్ యుద్ధం అని, అటు వియత్నాం, అంతకుముందు యుగోస్లేవియా, ఎప్పుడు ఒక యుద్ధం చేస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఆయుధ పాటవ అని చెప్పి ప్రపంచ ఆధిపత్యం చూపించడానికి. ఇది 5వ కారణం. ఇక 6వ కారణం అమెరికా ఆయుధాల సత్తా చూపించి ఆయుధాలు ప్రపంచ మార్కెట్లో అమ్ముకోవడం. తర్వాత ప్రతి 4 సంవత్సరాలకి ఒక యుద్ధాన్ని, తంత్రాన్ని కొత్త ధనానికి తీసుకెళ్ళడం. ఆ విధంగా ఇటు చైనా రష్యాల కంటే ముందు స్థాయిలో వెళుతూ ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీ పాలసీ. ఇప్పుడు బకరా కంట్రీలాగా చేసింది వెనుజులా, ఒక స్కేప్ గోట్ అనమాట. ఒక భయంకరమైన అమాయక దేశం మీద అటాక్ చేస్తే ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కువ రిజర్వ్స్ ఉండాలి. ఒకప్పుడు ఇరాక్ని అలాగే లాక్కుంది, లిబియాలో పప్పెట్ గవర్నమెంట్ ఇది, ఇరాక్లో పప్పెట్ గవర్నమెంట్, ఆయిల్ కంపెనీస్, అమెరికా ఆయిల్ కంపెనీస్, అది అనమాట. ఇప్పుడు వెనుజులా మీద దృష్టి పడింది. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ నూతన విధానం. అందుకని అమెరికా ఫస్ట్ రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిలీజ్ చేసిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనే డాక్యుమెంట్లో అమెరికా ఆధిపత్యం ఉండాలి అనే విషయంలో ఇదే ట్రంప్ వ్యక్తం చేశాడు, ఈ ఎక్స్ప్రెస్డ్ అనమాట. కాబట్టి యుఎస్ ఇప్పుడు వెనుజులాని టార్గెట్కి చేస్తుంది. ప్రధానమైన కారణం అక్కడ ఆయిల్ రిజర్వ్స్.
అమెరికన్ కంపెనీల ఇంట్రెస్ట్, డ్రగ్స్ కాదు. రష్యా చైనాలను అక్కడ నుంచి గెంటేయడం, ఇక ఉత్తర దక్షిణ అమెరికాల కాంటినెంట్లో ఇంకెవ్వడూ రాకూడదు. దీనివల్ల ఇప్పుడు దక్షిణ అమెరికాలో బాగా అభివృద్ధి చెందిపోతున్న బ్రెజిల్ పని పట్టడం. ఎందుకంటే అది బ్రిక్స్ నేషన్, చాలా డెవలపింగ్ అండి, సూపర్ పవర్ అయ్యే సత్తా బ్రెజిల్కి ఉంది. అందువల్ల అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ యుద్ధం ఎలా ఉండబోతుంది, ఇప్పుడు వెనిజులాలో ఈ యుద్ధం ఎలా ఉండబోతుంది, ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉంది అంటే, ఇప్పుడు వెనిజులా దీన్ని ఎదుర్కోలేదు. అమెరికాని ఎదుర్కోవడం, ఇంతంత పెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని ఎదుర్కోవడం అనేది అది వెనిజులాకి సాధ్యం కాదండి. అక్కడ 3 కోట్ల మంది ప్రజలు ఉన్నా, అక్కడ 20 లక్షల వరకే ఆర్మీ ఉంది, ఇది ప్రజల్లో వాలంటరీ ఫోర్స్ అన్నీ కలిపి. కానీ అమెరికాని మోడర్న్ ఫోర్స్ని వాళ్ళు ఎదుర్కోలేరు. మరి వెనిజులా ఎదుర్కోవాలంటే, దాన్ని ఎదిరించాలంటే, కొన్ని రోజులైన యుద్ధంలో ఉండాలంటే ఒకటేనండి, అక్కడ ఉన్న చుట్టుపక్కల దేశాలు అమెరికా మీద తిరగబడదాం. కానీ అక్కడున్న కొలంబియా కానీ ఈ దేశాలు ఏది కింద ఉన్న బ్రెజిల్ కానీ ఈ దేశాలు ఏవి తిరగబడడం లేదు. కాబట్టి అవి వ్యక్తం చేస్తే డీఎస్కలేట్ అవ్వాలి అనేది కొలంబియా అది చెప్తుంది, బ్రెజిల్ అది చెప్తుంది. అంతేగాని ఆ దేశాలు రావు. మరి ఎవరు అడ్డుకోవాలి అంటే, వెనిజులాతో వెనిజులా నుంచి ఎక్కువ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశం చైనా. తర్వాత రష్యా, అక్కడ సైనిక బంధం ఉంది, వెనిజులాకి రష్యాకి సైనిక ఒప్పందం ఉంది. కాబట్టి ఇప్పుడు రష్యా చైనాలు రంగంలో దిగిపోయి వెనిజులాకు ఆయుధాలు ఇచ్చి అక్కడ ఉండగలిగితే వెనిజులా యుద్ధ రంగంలో నిలబడుతుంది, అమెరికాకు అక్కడ ట్రాప్ వేయగలిగితే. సో అంతేకాని లేకపోతే వెనిజులా కొన్ని రోజుల్లో అక్కడ వెనిజులా ప్రభుత్వం కొలాప్స్ అయిపోయి నికోలస్ మడ్యూరో పదవిలోంచి దిగిపోయి అక్కడ ఒక పప్పెట్ గవర్నమెంట్, ట్రంప్ సెలెక్ట్ చేసిన ఒక గవర్నమెంటు నికోలస్ మడ్యూరో ప్లేస్లో రాబోతుంది. లేదా సుమారు అక్కడ రీసెంట్గా నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన అపోజిషన్ పార్టీ, ఇది సివిల్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ లీడర్, అంటే డెమోక్రటిక్ మూవ్మెంట్ లీడరునే అధికారంలో ట్రంప్ కూర్చోపెట్టే అవకాశం ఉందనేది మనకు తెలుస్తుంది. ఈ వెనిజులాలో ఇప్పటివరకు 100 మిలిటరీ టార్గెట్లని నైట్కి నైట్ అటాక్ చేయడం జరిగింది. 100 మిలిటరీ ఇన్స్టలేషన్స్, ఎయిర్ బేసెస్ ఇవి. అంటే వెనిజులాని ఒక్క యుద్ధ విమానం అంటే వ్యతిరేకించే శక్తిని కూడగట్టాడు. ఇప్పుడు వెనిజులా ఈ కరేబియన్ సీ, అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్రంలో 10 షిప్పులు మోహరించింది. F-35, F-22 రాప్టర్స్, F-16 లాంటి బాంబర్స్ని మోహరించారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో యాంటీ షిప్ మిసైల్స్ని అక్కడ మోహరించారు. సైనికులు అంటే హెలికాప్టర్లు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ 3 ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడు భూతల దాడులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే C-17 హెర్క్యులస్, గ్లోబ్ మాస్టర్ లాంటివి ఇవి కూడా అక్కడ మోహరించున్నాయంటే భూతల దాడులకు అది సిద్ధమైనట్టే తెలుస్తుందంటే లక్షలాది మంది అమెరికన్, లక్షలాది మంది సైన్యం అక్కడ దిగిపోతుందన్నమాట. దిగిపోతే ఆ కారకస్ని స్వాధీనం చేసుకుంటే మడ్యూరో గవర్నమెంట్ దిగిపోతుంది. అంతేకాని అంటే కేవలం ఎయిర్ స్ట్రైక్ ద్వారా మడ్యూరో గవర్నమెంట్ దిగదు. కాబట్టి భూతల దాడులు జరిగే అవకాశం ఉంది. ఈరోజు రేపు కూడా చాలా సీరియస్ అటాకులు జరగబోతున్నాయి. మరి ఏం జరగబోతుందో, ప్రపంచం ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, UN చార్టర్ అంటే ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం యూనిలాటరల్ స్ట్రైక్ ఎగెనిస్ట్ ఏ సావరిన్ నేషన్, ఒక సార్వభౌమత్వం ఉన్న దేశాన్ని అటాక్ చేయడం ఇది అంతర్జాతీయ చట్టాలకి విరుద్ధం. కాబట్టి ఇండియా, చైనా, రష్యా ఇలాంటి వీటో పవర్ ఉన్న కొన్ని దేశాలు, ఇవన్నీ ఈ చుట్టుపక్కల దేశాలైన కొలంబియా, బ్రెజిల్ ఇవన్నీ ఏమడుతుంది అర్జెంటీనా అంటే, UN చార్టర్ ప్రకారం అమెరికా దాడి ఇల్లీగలే, కాబట్టి డీఎస్కలేట్ అవ్వాలి, తొందరగా అక్కడ యుద్ధం చల్లారాలని చెప్తున్నారు. మరి ఏం జరుగుద్దో చూద్దాం.